ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇప్పటి వరకు ఆయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీని క్రియేట్ చేసి పెట్టాయి. ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిమితమైన ఆయన ఒక్కసారిగా రాజమౌళి SSMB 29తో పాన్ వరల్డ్లోకి ఎంట్రీ ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. గతంలో టక్కరి దొంగ లాంటి ఒక కౌబాయ్ సినిమాలో అడ్వెంచర్ జానర్కి సంబంధించిన కొన్ని సీన్స్ని చేశాడు మహేష్ బాబు. మరి రానున్న SSMB 29లో కూడా అలాంటి ఒక సీక్వెన్స్ ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆ సీక్వెన్స్లో మహేష్ బాబు చాలా వైల్డ్గా కనిపిస్తాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇందులో యాక్షన్ ఎపిసోడ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉండే విధంగా రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇంతకుముందు సినిమాల్లో కత్తులను వాడిన రాజమౌళి ఈ సినిమా కోసం గన్స్ను ఎక్కువగా వాడే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి హీరోలు పాన్ ఇండియాలో వాళ్ళ సత్తా చాటుకునే ప్రయత్నం చేస్తున్న క్రమంలో మహేష్ బాబుని చాలా డిఫరెంట్గా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు రాజమౌళి. ఏది ఏమైనా కూడా వాళ్ళు అనుకున్నట్టుగా ఈ సినిమాను కనుక భారీ రేంజ్లో తెరకెక్కించినట్లయితే సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా పాన్ వరల్డ్లో మహేష్ బాబు పేరు, రాజమౌళి పేరు మారు మోగిపోతుందనే చెప్పవచ్చు.